మన తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ 9.99% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రంగారెడ్డి జిల్లా మజిద్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను గుజరాత్కు చెందిన సుమారు 80 మంది విద్యాధికారులు సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేక పర్యటనలో భాగంగా పాఠశాలను సందర్శించి తెలంగాణ విద్యారంగంలో చోటు చేసుకున్న ప్రగతిని సవివరంగా పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా మజిద్పూర్లోని ప్రభుత్వ పాఠశాలను గుజరాత్కు చెందిన సుమారు 80 మంది విద్యాధికారులు ప్రత్యేకంగా సందర్శించారు. రాష్ట్రంలో విద్యారంగంలో చోటు చేసుకున్న ప్రగతిని సవివరంగా పరిశీలించడంతో వారి సందర్శన పాఠశాలకు మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయి గుర్తింపు సాధించడం విశేషం. పాఠశాల అభివృద్ధి కోసం కృషి, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల నిబద్ధత, గ్రామస్తుల సహకారం అన్నీ మిళితమై ఈ విజయం సాధించిందే. ఇది పాఠశాల, విద్యార్థులు, గ్రామానికి గౌరవంగా నిలిచిందే. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల చదువుతో పాటు పారిశుధ్యత, ఉపాధ్యాయుల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా విధానాన్ని గుజరాత్ అధికారుల బృందం అడిగి తెలుసుకున్నారు. గుజరాత్, తెలంగాణ విద్యా విధానానికి చాలా తేడాలున్నాయని వారు అధికారులకు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలకు కమ్యూనిటీ సహకారం ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో మంచి విద్య అందుతోందని గుర్తించామన్నారు. దాదాపు ఒక 80 మంది ఆఫీసర్స్, క్లాస్ 1, క్లాస్ 2 ఆఫీసర్స్ అందరూ ఈ పాఠశాల దర్శించి ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఏమేమి పనులు జరుగుతున్నాయి అనేటువంటిది, అదేవిధంగా పాఠశాలలో మరి క్వాలిటీ పరంగా ప్రభుత్వం కొత్తగా మరి ప్రైమరీ స్కూళ్లకు ఏఐలో ఎంత ప్రోగ్రామ్ పెట్టింది, అది పిల్లల యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది, అదేవిధంగా స్టెమ్ ల్యాబ్ ఉంది, ఆ ల్యాబ్ ద్వారా పిల్లలకి ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అదేవిధంగా ఈ పాఠశాలలో ఈ అమ్మాదర్శ పాఠశాల ద్వారా ఏ పనులు చేపట్టారు, రిపేర్స్, తర్వాత మిడ్ డే మీల్ చేయడం, యూనిఫామ్ కుట్టడం, తర్వాత ప్రతి 3వ శనివారం ఈ పాఠశాలకు వచ్చి వాళ్ళు ఏమేమి చర్చించుకుంటారు, ఎట్లా మరి ప్రోగ్రామ్స్ అన్ని వారి ద్వారా జరుగుతున్నాయి అనేటువంటిది, వీటన్నిటిని కూడా గుజరాత్ నుంచి వచ్చినటువంటి 80 మంది వారంతా స్టడీ చేశారు. వాటిలో భాగంగా వాళ్ళు చాలా విషయాలు తెలుసుకున్నారు. వాళ్ళ రాష్ట్ర విషయాలు కూడా మాతో చాలా పంచుకున్నారు. I can say that Telangana and Gujarat both are vibrant state, and after visiting the school, I can say that the schools are also vibrant. The principals, Sarpanch Shri and all villagers are here in a number of peoples. We can interact in Anna committees. It's good interaction and experience is very good. Best wishes to Telangana schools and Telangana education. కార్యక్రమంలో తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పాట ద్వారా మన సంస్కృతి సౌభాగ్యాన్ని గుజరాత్ మహిళా విద్యాధికారులు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, పాఠశాల సిబ్బందితో కలిసి ప్రదర్శించారు. బతుకమ్మ ఆడుతూ పల్లె సంస్కృతికి చెందిన ఆచారాలను, సంప్రదాయ పాటల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసేలా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ప్రదర్శనలో భాగమై తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పారు. పాఠశాలకు లభించిన ఈ గౌరవం నిజంగా ప్రత్యేకమని ప్రధాన ఉపాధ్యాయుడు వి. విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఇది విద్యార్థులకు ప్రేరణ, ఉపాధ్యాయులకు గౌరవం, గ్రామానికి మరింత గుర్తింపును అందించే ఘట్టమన్నారు. కమిటీ పనిచేసే విధానాన్ని పరిశీలించారు. మా విద్యార్థుల యొక్క యాక్టివిటీస్ తరగతికి వెళ్ళి చూడడం జరిగింది. యాక్టివిటీస్ లెర్నింగ్ అనేది ఏ విధంగా నడుస్తుందని పరిశీలించారు. గుజరాత్ విద్యాధికారుల బృందం మజిద్పూర్ పాఠశాల సందర్శనకు రావడం రాష్ట్రానికే గర్వకారణమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.